రాజా సాబ్ టీజర్ నిజంగా టీజర్ చూసి ఇందాక చాలా ఎగ్జైటిక్ గురయ్యా. అంటే బాగా నవ్వినా బాగా ఇది చేసిన చాలా మంది ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ కాదు భయ్య, హార్ట్ఫుల్గా చెప్తున్నా, ప్రామిస్గా చెప్తున్నా, అది హార్ట్లో నుండి వచ్చింది. నేనేమి కావాలని ఏది ఇప్పుడు రాజా నవ్వు అని నవ్వుతాం కావాలని అయితే, అంత హార్ట్ఫుల్గా అయితే నవ్వలేము. అది నాకు అనిపించింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ నా విధంగా చూడడంతో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ కింద నెగిటివ్ కామెంట్లు వస్తాయి, అంటే ప్రతి వీడియోకి నెగిటివ్ కామెంట్లు వస్తాయి. కానీ నేను ఇంత మంచిగా ఎంజాయ్ చేసింది, ఇంత అంటే లైక్ నా మొత్తం ప్రెజెన్స్ మొత్తం నేను ఎంత బాగా జెన్యూన్గా నవ్వింది కూడా, ఫేక్ స్మైల్ అని చెప్పి ఇచ్చేస్తుంటే కొద్దిగా బాగా అనిపించింది, అది అనమాట. సో రాజా సాబ్ టీజర్ అయితే చూడడం జరిగింది. ఆల్మోస్ట్ 2 నిమిషాల 20 సెకండ్లు ఉంది టీజర్. ఈ మొత్తాన్ని నేనైతే బ్రేక్ డౌన్ చేశాను. ఇందులో ఆల్మోస్ట్ 25 పాయింట్స్ అయితే కనిపెట్టా. ఇవి కానీ మీరింటే నిజంగా మీ మైండ్ అయితే అసలు ఇదైపోతుంది అనమాట. మారుతి గారు ఏదో హర్రర్ సినిమా తీస్తున్నారు అన్నట్టు తీయట్లేదు. టీజర్లోనే చాలా డీటెయిల్స్ పెట్టిండి. ఇక సినిమాలో ఎన్ని డీటెయిల్స్ ఉంటాయి అనేటటువంటిది తెలుసుకుంటేనే నాకైతే వేరే అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. వాటన్నిటిని ఒక్కొక్క పాయింట్ నేను మీకు వివరిస్తా. వీడియో అయితే చివరి దాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ షాట్ చూడండి, మహల్ని మనకు చూపిస్తున్నారు అనమాట. మహల్ అంతా కూడా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉందన్నమాట. అసలు నాకైతే వేరే లెవెల్ అనిపించింది ఈ మహల్. ఇంకో షాట్లో చూడండి, మహల్ మొత్తం గలీజ్గా ఉందన్నమాట. ఫస్ట్ షాట్లోనేమో మహల్ చాలా నీట్గా ఉంది, సెకండ్ షాట్లోనే మహల్ మొత్తం గలీజ్గా ఉంది. ఇంకో షాట్లో చూసుకున్నట్లయితే మహల్ మొత్తం వాటర్ ఉండే. ఇదే విధంగా మహల్ ఎలా అంటే అలా మారిపోద్ది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకో షాట్లో చూడండి, మహల్ తలకిందుగా కొంతమంది ఏలాడుతున్నారు. దీని గురించి కూడా నేను ముందు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. అండ్ చూడండి, గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే చూపిస్తున్నారు అనమాట. ఈ ముసలోడు చూసుకున్నట్లయితే వీడికి గోల్డ్ డైమండ్స్ అనిపించని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకో షాట్లో చూసుకున్నట్లయితే గోల్డ్ వేసుకున్నాను అనమాట, అమ్మాయిలు వేసుకున్నట్టు. అంటే వీళ్ళు ఉన్న బంగారం మొత్తాన్ని, ఉన్న వజ్ర వైడూర్యాలన్నింటినీ కూడా ఒంటి మీద వేసుకోవాలి, తనకు మట్టికే దక్కాలి అనేటటువంటి ప్రయత్నం తను చేస్తున్నావు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. కానీ మెయిన్ వేలను చూసుకున్నట్టయితే ఈ ముసలోడు కాదు, మీరు నిజంగా మీ దిమ్మ తిరిగిద్ది అనమాట. మెయిన్ వేలను ఎవరో చదువుతా చూడండి. చూసుకున్నట్లయితే తాత మొత్తం పోరాటం చేస్తాను అనమాట, భయంకరమైనటువంటి పోరాటం చేస్తాడు. అంటే నా సంపద నాకే దక్కాలి, నా యొక్క ఆస్తి నాకే దక్కాలి, నా యొక్క తదనంతరం ఎవరు ఉండకూడదు అనేటటువంటిది తనైతే పోరాటం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండు. అలా అని చెప్పి మహల్ని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తుండు. అందరూ చూసి ఈ తాతే మెయిన్ విలన్, ఈ తాత చూసుకున్నట్లయితే ప్రభాస్ని భయపెడతాడు, ఈ తాత చూసుకున్నట్లయితే మిగిలిన వాళ్ళందరినీ కూడా భయపెడతాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. మెయిన్ విలన్ చూసుకున్నట్లయితే మన ప్రభాసే. అవును, ఆల్రెడీ ప్రభాస్ అన్నది ఒక లుక్ రిలీజ్ చేశారు. మీరు అది జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మొత్తం మంత్రదండం పట్టుకొని ఒక మాంత్రికుల్లాగా ఉందనమాట. ఆల్రెడీ ఒక లుక్ కూడా లీక్ అయింది. ఒక లుక్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మొత్తం రివర్స్లో కనపడారు అనమాట. మనకు చూపించడమే ఫస్ట్ రివర్స్ చూపించారు. ఆ తర్వాత ఇంకో షాట్లో చూసుకున్నట్లయితే మొత్తం సిగర్ పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఆ షాట్లో మొసలు ఉందనమాట. ఇదే మహల్లో చూసుకున్నట్లయితే మొసలు ఉంది. మొసలు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంది. అంటే ప్రభాస్ తరపున పనిచేసేటటువంటిది ఆ మొసలే. అంటే ప్రభాస్ చూసుకున్నట్లయితే అక్కడ మెయిన్ విలన్, మెయిన్ దయ్యంగా, మెయిన్ హర్రర్ మ్యాన్గా కనపడుతున్నాడు. కానీ ఈ మొసలోని మనకి జస్టాలో చూపించారు. అంటే మనల్ని ఒక కన్ఫ్యూజ్ చేయడానికి. వీడు కూడా ఒక దొంగ అనమాట. దానికోసం అయితే అక్కడ రావడం జరిగింది. మనకు కన్ఫ్యూజ్ చేయడానికైనా అలా చూపించవచ్చు, లేదా ఒక ఫోటోలో ఒక భాగమే ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకో షాట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ముసలామ క్యాండిల్ పట్టుకొని ఉందనమాట. ఆ క్యాండిల్ వెలుగు లైట్గా వెలుగుతున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆమె వయసులో మారిపోతుంది. ఇదైతే నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. క్యాండిల్ లైట్ పడగానే వయసులోకి మారిపోవడం ఏంద్ర ఉంగమ్మ అనేటటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలిగిద్ది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఫస్ట్లో మనకు చూపించేటటువంటి షాట్లు. ఇంకో షాట్లో అబ్జర్వ్ చేయండి, ఒక చాట్ ఏమో వెలుగు కనపడుతుంది, ఒక చాట ఏమో మంట కనపడుతుంది. వెలుగు కనపడ్డా మంట కనపడ్డా ప్రతి చోట కూడా మన ప్రభాస్ అన్న కనపడుతుండు. అంటే తనకి మంటకి ఏదో ఇంటర్లింక్ ఉన్నట్టు, తన మంటని పుట్టించగలడు, మంటతోనే దయాన్ని అంతం చేయగలడు, మంటతోనే ఎంతలా దయాన్ని అయినా సరే మట్టు కరిపించగలడు అనేటటువంటిది మనకి ఫస్ట్ నుండి చూపించేటటువంటి రిఫరెన్స్లో. ఇంకా మీకు డౌట్ వస్తే లాస్ట్ షాట్ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ షాట్ మొత్తం మహల్ మొత్తం కూడా మంటలు ఉంటాయి అనమాట. తను మంటతో యుద్ధం చేస్తాడు. ఇక్కడ ఎంట్రీ అప్పుడు బొగ్గులు ఉన్నాయి, మళ్ళీ ఎంట్రీ అప్పుడు వెలుగు కానొస్తుంది, మళ్ళీ లాస్ట్ షాట్ చూసుకున్నట్లయితే మంటలో కానొస్తుంది. అంటే ప్రభాస్కి మంటకే ఏదో ఇంటర్లింక్ ఉంటుంది. ప్రభాస్ మంటని పుట్టించగలడు, మంటని పట్టుకున్నా తనకైతే ఏం కాదు. కానీ రాక్షసుడికి దయ్యాలకి ఆ మంటలంటే భయం అనేటటువంటిది మనకి క్లారిటీగా చూపించేటటువంటి ప్రయత్నం. ఇంకోటి చూసుకున్నట్లయితే మహల్లో వాటర్, ఇందాక నేను దీని గురించి డిస్కషన్ చేసిన. ఒక అమ్మాయి ఏమో చూస్తుందన్నమాట. ఇదే రకమైనటువంటి షాట్ మనకైతే లాస్ట్లో కనపడుద్ది. ఇది మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, మీరు లాస్ట్ దాకా చూడండి. ఒకడు కర్ర పట్టుకొని మహల్లోకి పెద్ద పోటుగల్లాగా ఎంటర్ అయ్యాడు అనమాట. ముసలోడే వాడు ఎందుకు వచ్చిండ్రా అని చెప్పి డీటెయిల్లోకి వెళ్తే వాడు వచ్చింది ఆ బంగారం కోసం అనమాట. కానీ అక్కడ చూసుకున్నట్లయితే వాడిని ఒక దయ్యం భయపెట్టింది. వాడు ఒక మంత్రదండం లాంటిది పట్టుకొచ్చుకుంటే ఆ మంత్రదండాన్ని ఆ దయ్యం చాలా అంటే
చాలా సింపుల్గా లాక్కెళ్ళి వాడిని అయితే ఉచ్చబోయించింది అనేటటువంటిది మనకు చూపెట్టాం. ఇదైతే వేరే లెవెల్. నాకు కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ షార్ట్ అప్పుడు నిజంగా థియేటర్లో అయితే మనకి ఉచ్చబడితే విజిల్స్ పడతాయి అనేటటువంటిది గ్యారంటీ. అండ్ ఉంది ఇది మీ షార్ట్ని నేను ఆల్రెడీ మీకు ముందు వివరించాను అనమాట. ఒక అందమైన అమ్మాయి, ఈ పోస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక అందమైన అమ్మాయి, ఇది మీరు ఎవరు గమనించుంటారు. ఈ అందమైన అమ్మాయి ఇలా మారిపోతుంది. ఒకసారి టీజర్లోకి వెళ్ళి జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ అయితే చాలా అందంగా చూపించారు. వావ్ నైస్ అనిపించింది అనమాట. ఎమ్మటే దయ్యంలా రాగానే ఛీ ఎందుకురా ఏంద్రా ఇలా మారిపోయింది, ఇంత అందమైన అమ్మాయిని దయ్యంలాగా మార్చేశారంట్రా అనేటటువంటిది నాకైతే అర్థం కాల. అంటే ఈ మహల్లో చూసుకున్నట్టయితే రెండు భయంకరమైనటువంటి భయాలు ఉన్నాయి. మొట్టమొదటి ముసలిని దాటుకొని మహల్లోకి అడుగు పెట్టగలగాలి. ఒకవేళ ముసలిని దాటుకొని బయట అడుగు పెట్టగలిగితే ఈ దయ్యాన్ని ఛేదించాలి. ఈ దయ్యం ఏదైతే ఉందో అందమైనటువంటి అమ్మాయి ముసుగేసుకొని అక్కడ ఉంటుంది. ఎవడైతే మహల్లోకి వస్తాడో వాళ్ళు చంపడానికి రెడీగా ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. లాస్ట్లో ఆ దయ్యమే ఈ దయ్యం ఈ విధంగా తలకాయ మార్చుకొని మన ముందుకు వచ్చింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అండ్ మహల్లో ఉన్న భయాలన్నీ నేనైతే మీకు వివరించా. అండ్ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది ఏదైతే ఉందో జస్ట్ 5 సెకండ్స్లో జరిగింది. 5 సెకండ్స్లోనే మొత్తం చూపించారు. ఆ తర్వాత ప్రభాస్ అనొచ్చు మెల్లగా అన్నాడు. ఇక్కడ నుండి ప్రభాస్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి చూపించారు. ఫ్లట్టింగ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బురకా వేసుకున్నటువంటి అమ్మాయితో ఫ్లట్ చేస్తుండో ఈ షార్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకో షార్ట్ చూసుకున్నట్లయితే ఒక క్రిస్టియన్ అమ్మాయితో ఫ్లట్ చేస్తుండో, ఇంకో షార్ట్ చూసుకున్నట్లయితే ఇంకో అమ్మాయితో ఫ్లట్ చేస్తుండో. ఈ విధంగా హిందూ అమ్మాయిని, ముస్లిం అమ్మాయిని, క్రిస్టియన్ అమ్మాయిని ముగ్గురిని వదిలిపెట్టలేదు. ఎందుకు ఫ్లట్ చేస్తుండో ఓన్లీ వాళ్ళ ఫ్లట్టింగ్ కోసమే కాదు, ఓన్లీ వాళ్ళని లవ్ చేయడానికే కాదు, దీనికి చాలా చాలా పెద్ద రీజన్ ఉంది. అదేంటి అనేటటువంటిది మీకు లాస్ట్లో అర్థమైతే. లాస్ట్లో చూసుకున్నట్లయితే అటు క్రిస్టియన్స్ మత పెద్దలు, ఇటు ముస్లిమ్స్ మత పెద్దలు, హిందూ మత పెద్దలు ముగ్గురు కూడా బయలుదేరి మహల్ వైపుకి వస్తున్నారు. అంటే ఈ క్రిస్టియన్ ఆమెను లవ్ చేసిండు కదా, ఆమెనైతే మహల్లోకి రప్పించిండు ప్రభాస్ అన్న. మన ముస్లిం అమ్మాయి లవ్ చేసిండు కదా, ఆమెను కూడా మహల్లోకి రప్పించిండు. హిందూ అమ్మాయిని లవ్ చేసిండు, ఆమెను కూడా మహల్లోకి రప్పించిండు. ఆ ముగ్గురే ఈ ముగ్గురు అనమాట. ఈ ముగ్గురు చూసుకున్నట్లయితే పైకి ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆశ్చర్యంగా ఏం చూస్తున్నారు అంటే రాజ్యం మొత్తం కూడా రివర్స్లో ఉందన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా రివర్స్లో వాళ్ళకి కనుస్తున్నారు. వాళ్ళంతా కూడా కింద చూస్తున్నారు. ఫస్ట్ చూస్తుంటే ఏం లేదురా అని చెప్పి సడన్గా పైకి చూడగానే పైన అయితే ఒక రాజ్యం కానొచ్చింది. ఊరిని అమ్మ పైన అంత పెద్ద రాజ్యం ఉంది, వాళ్ళంతా అయింది తలకిందులుగా ఉన్నారు అనేటటువంటిది మనకు చూపించడం. ఇదైతే వేరే లెవెల్. అంటే వీళ్ళని కావాలనే చెప్పి మన ప్రభాస్ అన్న మహల్కి రప్పించి వాళ్ళందరినీ కూడా భయపెట్టిండు. వాళ్ళతో ఏదో గట్టి పని ఉంది అనేటటువంటిది క్లారిటీగా మనకి చెప్పేటటువంటి ప్రయత్నం. ఇంకో షాట్లో చూసుకున్నట్టయితే ఒకవైపు చిరంజీవి గారి ఫోటో, ఒకవైపు రజనీకాంత్ గారి ఫోటో కూడా ఉంది. అంటే గ్యాంగ్ లీడర్ టైంలో జరిగేటటువంటి సినిమా ఇది అని చెప్పి నేనంత అనుకుంటున్నా. 90s స్టోరీ మనం చూసుకున్నట్టయితే భాష మన రజనీకాంత్ గారు, ఇంకో షాట్లో గ్యాంగ్ లీడర్ది. సో ఈ రిఫరెన్స్లు పెట్టారు అంటే ఖచ్చితంగా ఆ టైం పీరియడ్లో జరిగేటటువంటి స్టోరీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ షాట్ చూడండి, ఈ షాట్ నాకు చాలా బాగా నచ్చింది. ట్రైన్ వెళ్తుందనమాట. ట్రైన్ చూడండి, ట్రైన్ వెనక ఒకడు గుర్రం వేసుకొని ఆ ట్రైన్ వేటాడుతుండు. వీడియో ఉడ్రా అని చెప్పి మీరు డీటెయిల్లోకి వెళ్ళడానికి అవసరం లేదు. వీడియో మన రాజాసాబ్ ఏనే మన 100% మన ప్రభాస్ అనమాట. ఓల్డ్ ప్రభాస్, మంత్రగాడు ప్రభాస్. ఎలా చెప్తున్నాను అంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, మొత్తం బ్లాక్ టు బ్లాక్ వేసింది అనమాట. ఆల్రెడీ మనకి ఫస్ట్ లుక్లో అయినా కొన్ని లుక్లో అయితే మొత్తం బ్లాక్ టు కనపడ్డాడు. అంటే ఆ ట్రైన్లో తను ఏదో వేటాడబోతుండు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఉదాహరణకి ఆ రాజ్యంలో బంగారం ఉంది, ఆ రాజ్యంలో విలువైంది ఏదో ఉంది. అక్కడ ఉన్నటువంటి దొంగలు దాన్ని దోచుకొని ట్రైన్లో పారిపోతుంటే గుర్రం వేసుకొని దాన్ని వేటాడాడు అని చెప్పి మనకైతే క్లారిటీగా చూపించేటటువంటి ప్రయత్నం. ఇంకోసారి చూసుకున్నట్లయితే ఎలిఫెంట్స్ అనమాట. ఎలిఫెంట్స్ అన్ని కూడా అమ్మాయిలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాయి. ఈ సీన్ చూడండి, ఇదంతా కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్. అవును, వీళ్ళు మహల్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఏంది ఈ మహల్ స్టోరీ ఏంది, ఈ మహల్లో ఎందుకు ఇన్ని దయాలు ఉన్నాయి, ఈ మహల్లో ఎందుకు ఇన్ని కాపలాలు ఉన్నాయి, పోనీ ప్రభాసే ఆ మహల్కి రాజు అని తెలిసిన తర్వాత ప్రభాసే ఆ మహల్లో వాళ్ళందరినీ పిలిపించి ఎవరినో చంపడానికి చూడటం అని అవసరమైన తర్వాత ఆ తర్వాత మనకైతే ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్లో ఎలిఫెంట్స్ అయితే కానొస్తాయి. అంటే అది చాలా పెద్ద మహల్, అది చాలా పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలో చాలా ఉండే, ఆ రాజ్యాన్ని ఎవడో నాశనం చేసిండు. నాశనం చేయడానికి ఈ మహల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరో కారణమవుతారు, వాళ్ళందరినీ కూడా పగబట్టి చంపేయడం అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇదంతా కూడా మనకి టీజర్లో చూపారు, ట్రైలర్లో చూపారు, డైరెక్ట్గా సినిమా చూపిస్తారు. నేనైతే ఇది అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ చెప్తున్నా వినండి, ఈ తాతను చూసి అందరూ విలన్ అనుకుంటున్నారు. ఈ తాత కాదు విలన్, ప్రభాసే మెయిన్ విలన్, రాజాసాబే మెయిన్ విలన్. ఆ ఎవరు అనేటటువంటిది మీకైతే క్లారిటీగా అర్థమైంది. మనకి మంత్రగాడి యొక్క రెఫరెన్స్లు అయినా ఈ లుక్లో ఏ విధమైనటువంటి షాట్లు మనకైతే టీజర్లో ఇంత అంటే ఎంత కూడా చూపించలేదు. దీన్ని బట్టి మనమైతే అర్థం చేసుకోవచ్చు, ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఉంటుంది అనమాట. అప్పుడు దాకా వాళ్ళతో భయపడినటువంటి వాడు, అప్పటితో వాళ్ళలో భయాన్ని నటించినటువంటి వాడు తనే ఒక పెద్ద దయ్యం అని తెలిసినప్పుడు వాళ్ళందరి రియాక్షన్లో చూడండి ఎలా ఉందో. ఇదైతే నాకైతే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఈ ట్విస్ట్ చూసినప్పుడు మీరైతే మ్యాక్సిమం అనుకుంటారనమాట. అండ్ ఇది చూడండి, హీరోయిన్లు అందరూ కూడా ఆశ్చర్యంగా పైకి చూస్తున్నారు. ఇది ఆల్రెడీ నేనైతే డిస్కషన్ చేసిన. వీళ్ళు చూసేటటువంటిది రివర్స్లో ఉన్నటువంటి రాజ్యాన్ని మొత్తం మంటలు అయితే ఇక ప్రతి షాట్లో అయితే కామన్గా పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. హర్రర్ ఫ్యాంటసీని కూడా బాగా నింపేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇది అనమాట మైక్రో డీటెయిల్స్. ఇంకేదైనా నేను మిస్ చేస్తే డెఫినెట్లీ మీరు కూడా కింద కామెంట్ చేయండి. తర్వాత ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మారుతి అయితే చాలా జాగ్రత్తగా
స్టోరీ రివీల్ చేయకుండా ఒక టీజర్ కట్ అయితే మనకి ఇచ్చారు. దాని అయితే ఎంకరేజ్ చేయండి అనమాట. నాకైతే టీజర్ నిజం చెప్తాను భయ్య, ఒకే మాట ఉంటా, ఇప్పుడు నచ్చలేదు అంటే నచ్చలేదని చెబుతాను. మీకు అంతే తెలుసు, మొహమాటలు ఉండవు మన దగ్గర. నాకు నచ్చింది, నాకు సాటిస్ఫై అనిపించింది, నాకు 100కి 100% వర్త్ ఉన్నటువంటి ఫీలింగ్ అనిపించింది. అండ్ 1000 కోట్లు అనేటటువంటిది చాలా చాలా చిన్న మ్యాటర్. ఎందుకంటే డే 1 200 కొట్టిద్ది, సినిమా హిట్ టాక్ వచ్చిందంటే డే 2 100, డే 5 అట్ ఈజీగా ఒక 15 days ఆ 10 daysలోనే 500 కొట్టింది. ఇంకో 500 బాలీవుడ్ నుండి ఈజీగా వచ్చేస్తాయి అనేటటువంటిది వాస్తవం. ఉంటా మరి ఇది అనమాట మైక్రో డీటెయిల్స్. మీరు ఏదైనా కనబడితే మీ కామెంట్ కూడా కింద తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై